షార్ట్ వేసుకుని లోపలికి రాడంట. రెస్టారెంట్ కి రమ్మని కూడా మరి ఇలాంటి ఏదో నాటకాలు దింగితే అలాగే చెప్పండి. అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సురేందర్. నేను కాకినాడ పన్నుండి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఈ లోపల నా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే ఎస్ఆర్ఎంటీకి రారా అనేసి అన్నాడు. సరే కదా అనేసి ఈ లోపల ఎస్ఆర్ఎంటీకి అయితే వెళ్ళిపోయాను. బండి అయితే పక్కన పార్క్ చేసి నేను ఎస్ఆర్ఎంటీ లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ప్రెసెంట్ ఎస్ఆర్ఎంటీ బయట అయితే విజువల్స్ అయితే ఎలా ఉన్నాయి. సరే ఎక్కడ ఉన్నారనేసి మొత్తం అంతా ఎతికాను కానీ ఎక్కడ అయితే కనపడలేదు నాకు. ఇంకా వెంటనే ఫోన్ చేస్తే ఇంకా రాలేదురా, బయలుదేరుదామని చెప్పారు. ఇలాంటిదప్పుడే ఒకటి చెప్పాలనిపిస్తుందండి, నా ప్రాణం వేస్ట్ కావద్దు, ఫ్రెండ్స్ లేట్ రావద్దు. చూసారుగా, ఇదండి నా ఇన్నర్ వాయిస్. ఇంకా చాలా సేపటి తర్వాత మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. పోల్లో వచ్చారు కదరా బాబు అనేసి అమ్మయ్య అనుకునే లోపే అక్కడ వెనకాల కూర్చున్నామని బతిమాలడం సరిపోయింది. ఆడు మా ఫ్రెండే, ఎందుకంటే షార్ట్ వేసుకుని లోపలికి రాడంట. అరే నీ అబ్బా ఫ్రెండ్స్ ఇప్పుడు రెస్టారెంట్కి రమ్మని కూడా మరి ఇలాంటి ఏదో నాటకాలు దింగితే అలాగే చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇంక మా ఫ్రెండ్ గడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్యాంట్ మార్చుకుని మళ్ళీ వచ్చాడు. షార్ట్ ప్యాంట్ డిస్కషన్ లో ఇందాక నాలో లైట్ గా అర్జెంట్ రెడ్డి వచ్చాడు. మళ్ళీ వెంటనే కూల్ అయిపోయాడు. మీరు చూసారు కదా, లోపలికి వచ్చి తెక్కల రింగులు చూసేస్తున్నారండి వీళ్ళు. బ్రో హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే బ్రో వందనాలు వరన్న నీకు వందనాలు. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. సరే ఇంక అంతలోకి పాప్కార్న్ అయితే తీసుకున్నాడు మా వాడు. దగ్గరికి వెళ్తే పాప్కార్న్ కి నా మోచ అయితే వెలిగింది. లోవరాజ్ కూడా అలాగే ఇందాకే తగిలేసి కింద పాడేశాడు. ఇప్పుడు నువ్వు కూడా పాడేస్తావా అనేసి మా ఫ్రెండ్ అయితే అంటున్నాడు. వందనాలు వరన్న నీకు వందనాలు. మేమందరం ఏం చూస్తున్నామంటే అక్కడ ఎస్ఆర్ఎంటీలో బార్బిక్యూ ఉంటది కదా, ఆ బార్బిక్యూ అంటే ఏంట్రా అనేసి లోవరాజ్ గడి అడిగాడు. లోవరాజ్ గడికి బార్బిక్యూ గురించి వివరంతాను వీడియో ఆన్ చేసాడు. ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దాం. ఫుడ్ అయినా కానీ మనం తీసుకోవచ్చు బార్బిక్యూ అంటేనే. దీని గురించి మా ఫ్రెండ్ అడిగాడు, వాడికి చెప్తున్నాను నేను. మా ఫ్రెండ్ లోవరాజ్ కూడా థింగ్స్ అయితే ఎలా ఉంటాయన్నమాట. ఇంకా మా ఫ్రెండ్ నేను నడుచుకుంటూ వచ్చేస్తుంటే మా లవరాజు కూడా ఎవరితోనో డీప్ గా డిస్కషన్ చేస్తున్నాడు. ఎవర్రా లవరాజు మీ చుట్టాలా అని అడిగాను. కాదరా బాబు, ఎవడో క్రెడిట్ కార్డు ఇస్తానన్నాడు, దాని గురించి తెలుసుకుంటున్నాను అనేసి అన్నాడు. ఏ ఎంజాయ్మెంట్ అయినా కానీ ఫ్రెండ్స్ తో ఉన్నాను చెప్పానండి. వాళ్ళతో ఉన్న చూపు ఈ అమ్మాయి గానీ అమ్మాయి గానీ ఎవ్వరు గుర్తుకురారు. వాళ్ళు ఉన్నంత చూపు హ్యాపీగా ఉండిపోతాం అలాగా. ఇంక నేను నా ఫ్రెండ్స్ అయితే ఎస్ఆర్ఎంటీ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాం ఫ్రెండ్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.